హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే మార్నింగ్ షోకి టికెట్ల కోసం తొక్కిసలాడటం, ఆ తొక్కిసలాట్లో కొంతమందికి గాయాలు కావటం, ఒక్కొక్కసారి కొంతమంది చనిపోవటం కూడా చాలాసార్లు వార్తలుగా వస్తుండేవి. సినిమా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ఇవి తగ్గిపోయాయని చెప్పొచ్చు. కానీ తొక్కిసలాటలు జరగకపోతే అపశకునం అనుకుంటున్నారో ఏమో కానీ హీరోలు స్వయంగా తొక్కిసలాటల్ని క్రియేట్ చేస్తున్నారు. అవును, నేను పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నాను. పుష్ప డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండగా డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే స్పెషల్ షోలు వేయటం మొదలుపెట్టారు. సంధ్యా థియేటర్లో వేసిన ఒక షోకి అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న వార్త తెలియగానే అనేక మంది అనేక చోట్ల నుంచి విపరీతంగా తరలిచ్చారు. అందులో కేవలం సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు, అల్లు అర్జున్ చూడటానికి కూడా వచ్చిన వాళ్ళు ఉండటంతో ఆ చిన్న థియేటర్ ప్రాంగణం పట్టనంత మంది జనాలు వచ్చి తొక్కిసలాట జరిగింది. చివరికి పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు. అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. ఆమె తన భర్తతోని 9 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్న పిల్లలిద్దరితోనూ ఆ సినిమా చూడటానికి వచ్చింది. అది కూడా దిల్సుఖ్ నగర్ నుంచి. అందులో బాబు ఇప్పుడు ఇంకా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా మంది అంటారు, ఏంటి సినిమా పిచ్చి, ప్రాణాలు పోగొట్టుకునేంత సినిమా పిచ్చి అవసరం అంటుంటారు. బట్ మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, అటువంటి పిచ్చిని వాళ్ళు దాన్ని చాలా స్టైల్గా బజ్ అంటారనుకోండి, అటువంటి బజ్ని క్రియేట్ చేస్తున్న మార్కెట్ శక్తుల గురించి, అలాంటి చోట ప్రమాదాలు జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించే హీరోల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. పుష్ప సినిమానే తీసుకోండి, అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఆర్మీ అని సంబోధిస్తూ ఉంటారు. I love my fans. You know, they're like my family. They fight for me. They stand by me. They celebrate me. ఫ్యాన్స్ లేకపోతే నేననేవాడిని లేను అని కూడా అంటుంటారు. కానీ పుష్ప రిలీజ్ సందర్భంగా ఆయన లేదా ఆ ప్రొడ్యూసర్స్ చేసిన పని ఏంటి? ఆ ఆర్మీని ఎట్లా దోచుకోవటం అని కదా ఆలోచించారు. లేకపోతే ఏంటండి, పుష్ప సినిమా టికెట్లు 1000 రూపాయల, మామూలుగా 100కి 200కి 300కి దొరకాల్సిన సినిమా టికెట్లు ఇప్పుడు 1000-1100 దాకా పోయాయి. దానికోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏదో గొప్ప సామాజిక కార్యక్రమం చేస్తున్నట్టుగా టికెట్ మీద 800 రూపాయలు పెంచుకోవచ్చు అంటూ జీవోలు కూడా ఇచ్చేసింది. బాహుబలితో మొదలైంది ఈ ట్రెండ్. అప్పుడు 200 రూపాయల టికెట్ పెంచుకోవడానికి ప్రభుత్వాలు అంగీకరిస్తే ఇప్పుడు దాన్ని 800 దాకా కూడా పెంచుకోవటానికి ప్రభుత్వం అంగీకరించింది, స్పెషల్ జీవోలు ఇచ్చి. మనందరికీ తెలుసు, మొదటి రోజు మొదటి ఆట సినిమా చూడాలనే పిచ్చి ఎవరికి ఉంటుంది? బేసిక్గా ఫ్యాన్స్కి ఉంటుంది. అంటే మొదటి రోజు మొదటి ఆటతో మొదలుపెట్టి 10-15 రోజుల పాటు తన సినిమా చూడటానికి వచ్చే అభిమానుల నుంచి డబ్బులు కొల్లగొట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ చేస్తే దానికి 2 ప్రభుత్వాలు కూడా సాగిలపడి సహకరించడం ఒక పెద్ద విషాదం. ఇంత దారుణమైన టికెట్ రేట్లు ఏంటి అని 2 రాష్ట్రాల్లోనూ కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. కానీ ఇంత రేట్లు పెట్టారా అని ఆశ్చర్యపోయిన హైకోర్టు అనుకూలంగా తీర్పు మాత్రం ఇవ్వలేదు. సినిమా డిసెంబర్ 5 అంటే ఇవాళ రిలీజ్ ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్స్ లో దీన్ని రిలీజ్ చేశారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్ మొదలైతే మొట్టమొదటి రోజే దాదాపుగా 100 కోట్ల రూపాయల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో ఇది రికార్డు. ఇదంతా చూస్తూ ఉంటే హీరోలు తమ ఫ్యాన్స్ ని మీరు లేకపోతే మేము లేమంటూ చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేసి వాళ్ళు చివరికి చేస్తున్న పని ఏంటి అంటే వాళ్ళ జేబుల్ని లూటీ చేయటమే. మొదటి రోజే డబ్బులు సంపాదించాలి అన్న తాపత్రయంతో వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే, ఏఎంబి సినిమా అని గచ్చిబౌల్లో ఒక మల్టీప్లెక్స్ ఉంది. ఈ మల్టీప్లెక్స్ లో రాత్రి 1:30కు మొదలుపెట్టి ఇవాళ రాత్రి 10:30 వరకు, అంటే 10:30 షో ముగిసేపటికి మళ్ళీ 1 గంట అవుతుంది అనుకోండి, ఈ 24 గంటల్లో వాళ్ళు 51 షోస్ వేశారు. ఆల్ 51 షోస్ హౌస్ఫుల్. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత వెర్రెక్కిపోయి ఉన్నారో మనకు అర్థం కావట్లేదా? ఈ సినిమా చూడటానికి చాలా మంది పిల్లలు, టీనేజర్స్ కూడా వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రుల్ని హింస పెట్టిన విషయం నాకు తెలుసు. ఏడ్చి సాధించి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కొంతమంది టికెట్లు కొనుక్కుంటే, కొంతమంది వ్యవసాయం కోసం ఉంచిన డబ్బుల్ని కూడా ఎత్తుకుని పోయి మరీ టికెట్లు కొన్నారు. మనకు అఫీషియల్ టికెట్లు 200-300 నుంచి మొదలుపెట్టి 1100 దాకా అని చెప్తున్నారు. కానీ ఈ టికెట్లన్నీ విపరీతంగా బ్లాక్లో అమ్ముడయ్యాయి. నాకు తెలిసిన ఒక అబ్బాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లో, అంటే ఆ టికెట్ విలువ 300-400 బహుశా, దాన్ని 3,000 రూపాయలకు కొనుక్కొని రాత్రి ఈ సినిమా చూసి వచ్చాడు. దానికి అల్లు అర్జున్కి సంబంధం ఏముంది? అది ప్రొడ్యూసర్స్ చేసే పని అని ఎవరైనా అనొచ్చు. బట్ ఇవాళ రేపు సినిమాలన్నీ కూడా హీరో సెంట్రిక్గా ఉంటాయి. ఆ హీరోలు వద్దు అనుకున్నా కాదు అనుకున్నా ఇటువంటి పనులు జరిగే అవకాశమే లేదు. నిజానికి అల్లు అర్జున్ డబ్బుల గురించి బాగా మాట్లాడతారు, డబ్బులు, వాటి విలువ. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మనీ? వెరీ సింపుల్ సార్. ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి కొన్నాను. దాని వాల్యూ 10 రూపాయలే. నేను దానికి 10 రూపాయలే కడతా. నా దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు.
కానీ తన సినిమా దగ్గరకు వచ్చేప్పుడు మాత్రం ఆ రూల్ ఆయన ఎందుకు పాటించలేదు? కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే పుష్పకు సంబంధించి బాయ్కాట్ పుష్ప 2 అనే ఒక హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో కొంతమంది సినిమా టికెట్లు విపరీతంగా పెంచడం వల్ల కోపం వచ్చిన అభిమానులుంటే మరికొంతమంది జన సైనికులు. మెగా కుటుంబం నుంచే వచ్చారని చెప్పుకుంటున్న అల్లు అర్జున్ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు బాయ్కాట్ చేయమంటున్నారో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. మొన్నటి ఎన్నికల తర్వాత మెగా కుటుంబం అభిమానుల మధ్య పెద్ద చీలిక ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ స్నేహితులు. అందుకోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశాడు. అది జన సైనికులకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి కూడా అల్లు ఫ్యాన్స్ వేరు, కొణిదెల ఫ్యాన్స్ వేరు అంటూ అల్లు కొణిదెల ఫ్యాన్స్ మధ్య ఒక రిఫ్ట్ ఒకటి మొదలైంది. ఇప్పుడు విపరీతంగా బాయ్కాట్ పుష్ప 2ని ట్రెండ్ చేస్తున్న వాళ్ళు కూడా జన సైనికులే. మీరు దాదాపుగా సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ కొట్టినా కూడా ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా జన సైనికులే ఉన్నారు. జనసేన వ్యతిరేకించడంతో అల్లు అర్జున్కు అనుకూలంగా రంగంలోకి దిగిన వైసీపీ ట్వీట్లు, ప్రదర్శనలు కూడా చేయటం మొదలుపెట్టింది. ఇదంతా చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాధేసింది. అసలు ఈ హీరోలు ఏంటి, వీళ్ళ ఫ్యాన్స్ ఏంటి, ఈ పిచ్చేంటి, ఈ పిచ్చి ప్రేలాపనలేంటి? ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది. కానీ ఇంత యూత్, ఇంత శక్తిని, ఇన్ని రిసోర్సెస్ని ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టడం చూస్తుంటే నిజంగా నాకైతే చాలా బాధేసింది. ఇంత వెర్రితనాన్ని ప్రాజెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏమైనా గొప్ప సినిమానా అంటే అది కూడా లేదు. స్మగ్లర్ని గ్లోరిఫై చేసి చూపించి డబ్బులు చేసుకోవటం అనే ఒక తాపత్రయం తప్ప అందులో గొప్ప సినిమాటిక్ వాల్యూస్ ఉన్నాయని కూడా నేను అనుకోను. పుష్ప 2 రివ్యూస్ కూడా ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. డివైడ్ టాక్ అంటున్నారు కానీ చాలా వరకు నెగిటివ్ టాకే వస్తుంది. బహుశా మామూలుగా రిలీజ్ చేస్తే ఈ టాక్ స్ప్రెడ్ అయితే వాళ్ళకు డబ్బులు రావు అన్న అనుమానంతోనే ఇటువంటి ఒక స్కెచ్ వేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరీ ఇటువంటి పని చేశారా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండిపెండెంట్గా నడిచే ఈ ఛానల్కు మీ సహాయం అవసరం. మెంబర్స్గా చేరండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న యూపీఐ కోడ్ను వాడి డైరెక్ట్గా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.